ధ్యానించడానికి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు. ప్రభా! రావాల్సిన బిడ్డలను తోడుకొని రండి. నీ వాక్యము వినే ధన్యత మా అందరికి ప్రసాదించారు. నీ వాక్యానుసారంగా మేము నడుచుకొని, నీ చిత్తానుసారముగా మేము జీవించినట్లు నీ కృపా సహాయం మా అందరికి అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 నూతన సృష్టి యొక్క ముఖం. సృష్టి యొక్క ముఖం ఇది ఎక్కడుందంటే ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఆయన నామం వారి నొసళ్ళ యందుండును. ఇది యేసుక్రీస్తునందు నూతన సృష్టికున్న నిరీక్షణ. మనందరికి ఉండే నిరీక్షణ. ఒకరోజు మనం దేవుని ముఖాముఖిగా మనందరం చూస్తాం. ఆయన నామము మన నొసళ్ళపై వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు ఆనందించాలి. కాబట్టి అది నిజంగా ఇది సువార్తే. అయితే ఇప్పుడు మన ముఖాలు ఎలా ఉన్నాయి? మనకు కొంచెం తలనొప్పి వస్తే మొహం చిట్లించుకుంటాం. మనకు ఇష్టం లేని కష్టమైన మాటలు చెప్తే ముఖం రౌద్రంగా మారుతుంది. ఏదైనా దుర్వార్త వినబడినా, లేతే ఏదైనా మనలను అవమానించినా అప్పుడు నిజ స్వరూపం బయటపడి అందరిపై అరవటం, తలుపులు బాదటం, అటు ఇటు ఉరుకులు విసిరేయటం చేస్తాం. ఇలా చేయటం అసలు సరికాదు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికిని ఒక నూతన సృష్టికి దేవుని మహిమతో ప్రకాశించే ముఖంలా మనందరము ఉండాలి. అయితే ముఖ కళవలికలు మన మనసుకు అద్దం పడతాయనే సామెత ఉంది. మన లోపల జరుగుతున్న దాన్ని మనం ముఖం చూసి చెప్పొచ్చు మన లోపల ఏమేమి జరుగుతుందో. సంతోషంగా ఉంటే సంతోషం, విచారంగా ఉంటే విచారం. యేసు ప్రభు మహిమను మనకు తిరిగి సమకూర్చాడండి. స్త్రీ పురుషులు సర్వశక్తుడైన దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు. ఆదికాండము 1:27. కనుక నేను అచ్చము పరలోకమందున్న నా తండ్రి పోలికలో ఉన్నాను. ఇందులో అసలు సందేహమే లేదు. మనందరం ఆయన పోలికలో ఉన్నాం. మానవులంతా ఆయన పోలికలోనే ఉన్నాము. ఆయన స్వరూపంలో ఉన్నాము. ఇక్కడ ఆదామవ్వలు దేవుని మహిమతో కప్పబడ్డారు. వారికి వస్త్రాలు అసలు అవసరమే లేదు. ఎందుకంటే దళసరి వస్త్రాలు వంటి దేవుని మహిమతో వారు కప్పబడ్డారు. వారు తిరుగుబాటును బట్టి ఆ మహిమను వారు కోల్పోయారు. హవ్వ మోసగించగా ఆదాము ప్రత్యక్షంగా పాపం చేశాడు. ఏది ఏమైనా వారి అవిధేయతకు మూల్యం చెల్లించవలసి వచ్చింది. వారు మహిమను కోల్పోయినప్పుడు వారు సిగ్గుతో దాక్కున్నారు. వారు ఆ మహిమను కోల్పోయినప్పుడు వారు పరిశుద్ధ దేవుని నుండి వేరు చేయబడి ఏదైనా తోటలో నుండి బయటకు త్రోయబడ్డారు. తోట నుండి బయటకు త్రోయబడ్డారు. ఇది మనందరికీ ఒక పాఠం. పాపము పరిశుద్ధ దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. పాపము మన నుండి దేవుని మహిమను దొంగిలిస్తుందంట. పాపం మనలో ఉన్న మహిమను మరి దొంగిలించేస్తది పాపం. పాపము మన సంతోష సమాధానాలను దొంగిలిస్తుంది. నీవు దేవుని మహిమను ప్రతిబింబింప చేయాలనుకుంటే మన పరలోకపు తండ్రి వలె మనం కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలనేది యేసు ప్రభువారే చెబుతున్నాడండి. ఇవి దేవుని మాటలు. మన ఆదిమ తల్లిదండ్రులు పోగొట్టుకున్న మహిమను మనం తిరిగి ఇచ్చేందుకు వచ్చిన దేవుని కుమారుడైన యేసు ప్రభుకు మనం ఎన్ని వందనాలు చెల్లించాలో. ఆయన మన కొరకు మరణించాడు. మరణము నుండి తిరిగి లేచుట ద్వారా ఏదేను తోటలో పోగొట్టుకున్నదంతా ఈ మహిమనంతా మనం తిరిగి సమకూర్చాడు. యోహాను సువార్త
యేసు ప్రభు విశ్వాసులందరి కొరకు ప్రార్థించాడు. మనము ఏక మనస్కులై ఉండులాగున వారు ఏక మనస్కులై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అని యోహాను 17:22లో మనం చూస్తాం. అయితే యేసు ప్రభు ఎందుకు మహిమను తిరిగి సమకూర్చి మనకిచ్చాడు? ఎందుకంటే క్రీస్తుని దేహమైన మనందరము క్రీస్తుని దేహమేనంటండి. క్రీస్తుని దేహమైన మనము పరిశుద్ధ త్రిత్వము వలె ఉండాలని ఆయన కోరిక. అంటే నీవు దేవుని మహిమను కలిగి ఉంటే నీవు ఐక్యత కలిగి నడుస్తావు. నీవెప్పుడూ పోట్లాడేవాడిగా ఉండవు. కానీ సమాధానపరిచేవాడిగా ఉంటావు. నీవెప్పుడు సాడీలు చెప్పేవాడిగా ఉండవు. ప్రోత్సహించే వ్యక్తిగా ఉంటావు. నీవు దేవుని మహిమను కలిగి ఉంటే క్రీస్తుని దేహ సంఘము అనే భాగాలుగా చీలిపోకుండా ఐక్యంగా ఉండునట్లు నీ శాయశక్తుల పనిచేస్తావు. నేను సమాధాన పరిచేవాడినా, నేను సంఘాన్ని అభివృద్ధి పరిచేవాడిగా ఉంటున్నానా? లేక విభజించేవాడిగా ఉంటున్నానా? అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మోషే దేవుని మహిమ కొరకు పరితపించాడండి. మోషే నీ మహిమను నాకు చూపమంటాడు. దేవుడు నా మంచితనమంతా నీ ఎదుట కనబరుస్తాను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటిస్తా. నేను కరుణించు వారిని కరుణిస్తాను. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నీ నీవు నా ముఖమును చూడజాలు. ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడు. మరి యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. నీవు ఆ బండ మీద నిలబడు. నిలబడినప్పుడు ఆ మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఎంత గొప్ప దేవుడండి. అప్పుడంట నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూస్తావు. కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్తాడు. నిర్గమకాండము 33:18-23. నీవు కూడా దేవుని మహిమ కొరకు ఆశ కలిగి ఉన్నావా? ఆయన సన్నిధి కొరకు మనం తృష్ణగొని ఉన్నామా? అవును. మోషే వలె ప్రతిరోజు నేను ఆయన అడుగుతాను. దేవుని సన్నిధి లేని దేవుని సన్నిధి లేని జీవితం ఎందుకండి? జీవితమే కాదు. మోషే అంతే. దేవుని మహిమను ప్రతిబింబింపజేశాడు. దీని తరువాత దేవుడు క్షమాపణ మాత్రమగు మరి తన మహిమను మోషేకు చూపించటానికి పర్వతం పైకి రమ్మని ఆహ్వానిస్తాడు. మోషే అక్కడ 40 రాత్రులు, 40 పగుళ్ళు దేవునితో గడిపాడంటండి. కనుక అతను దేవుని మహిమను ప్రకాశింపచేయటం ఆరంభమైంది. మరి నిర్గమాకాండము 34, 29, 32లో మోషే పర్వతంపై నుండి క్రిందికి వచ్చినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించటం అతనికి తెలియదు. మోషేకి తెలీదంట. అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేను చూసినప్పుడంట అతనిని సమీపించేందుకు భయపడ్డారంట. 35వ వచనంలో ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని ఎప్పుడు చూడాలనుకున్నా అతని ముఖ చర్మము ప్రకాశిస్తూనే ఉంది గనక మోషే దేవునితో మాట్లాడటానికి లోపలికి వెళ్ళు వరకు అతని ముఖము ముసుగు వేసుకున్నాడు. ముఖం మీద ముసుగు వేసుకున్నాడంట. మన ముఖములు దేవుని మహిమను ప్రతిబింబింప చేయాలి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడని హగ్గయి 2:9లో మనం చూస్తాం. మునుపటి మహిమ ఏదెను తోటలోనికి వచ్చినదని ఆదికాండములో మనం చదువుతాం.
తరువాత నిర్గమాకాండములో మోషే కట్టిన మందిరం మహిమతో కప్పబడినట్టు మనం చూస్తాం. ఆ మహిమ ఎంత గొప్పదంటే, ఆ మందిరంలో సేవ చేసేందుకు మోషే, అహరోనులు గూడా ప్రవేశించలేకపోయారు. మరలా రెండవ దినవృత్తాంతంలో మునుపటి మహిమ దిగివచ్చి సొలొమోను నిర్మించిన మందిరమంతా నిండిపోయిందని మనం చదువుతాం. ఆ మహిమ దట్టమైన మహిమ వలె ఎంత గొప్పదై ఉండుట వలన యాజకులు కూడా సేవ చేసేందుకు ఆ మందిరంలో ప్రవేశింపలేకపోయారు. అయినను కడవరి మహిమ అనగా ఇప్పుడున్న మహిమ మునుపటి మహిమ కంటే గొప్పదై ఉండునని దేవుడు వాగ్దానం చేశారు. మునుపటి మహిమ తగ్గిపోవు మహిమ. అయితే కడవరి మహిమ నిత్యము ఉండే మహిమ. మేడగదిలోనంట 120 మంది కూడి ఏక మనసుతో ప్రార్థించినప్పుడంట కడవరి మహిమ రాలిందంట. పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె అక్కడ వ్రాలాడంట. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, వారంతా దేవుని మహిమను ఫలింపజేశారు. వారెక్కడికి వెళ్ళినా ఆ మహిమను అందరికీ అందించారంట. వారెక్కడికెళ్తే అక్కడ ఆ మహిమను అందించారంటండి. ఫలితంగా అనేక అద్భుతాలు జరిగాయి. విపరీతంగా సంఘాలు పెరిగాయి. ప్రజలు భయంతో నిండుకున్నారు. గొప్ప ఉద్యోగం చోటు చేసుకుంది. ఇవన్నీ అపోస్తల కార్యముల పుస్తకములో మనం చదువుతాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయములో పేతురు, యోహానులు ప్రార్థించేందుకు దేవాలయానికి వెళుతున్నప్పుడు భిక్షకుడు వారిని భిక్షమడిగాడు. పేతురు అతన్ని చూచి, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని వాటికంటే గొప్పది మా దగ్గరుంది. మా వైపు చూడు. నీవు మా ముఖం వైపు, తర్వాత దేవుని మహిమను నువ్వు చూడటం లేదా? ఇప్పుడే ఆ మహిమను నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని అతనితో చెప్పాడు. వెంటనే ఆ కుంటివాడు ఎగిరి గంతులేస్తూ, నాట్యమాడుతూ దేవుని స్తుతించి కొనియాడాడు. మరి ఇది దేవుని మహిమ యొక్క ప్రతిఫలం. కడవరి మహిమ రోజు రోజుకు ఎక్కువవుతుంది. శక్తివంతమైన 2 కొరింథీ 3:18 వచనాన్ని చదివితే మనమందరమును ముసుకులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుతూ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఈ వాక్యము కంటే ముందు వచనాల్లో ఉన్నట్టు మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నట్లు కాక, మనము ముసుగు లేకుండా బహు ధైర్యముతో నాయనా తండ్రి అంటూ దేవుని సన్నిధికి మనం అందరం వెళ్ళగలం. పాత నిబంధన దేవుని ప్రజలకున్న సంబంధాన్ని, క్రొత్త నిబంధన తండ్రికి కుమారులకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. కనుక మనమెంతో ధన్యులము. అందుకే మునుపటి మహిమ కంటే ఇప్పటి మహిమ గొప్పది. దేవుడు మనలను మహిమతో ఎందుకు నింపుతాడు? మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడుతున్నామని వ్రాయబడింది. ఇది మన జీవితంలో జరుగుతుందా? అవును, ఇది జరగాలి. అందుకే దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా చేశాడు. వారి 2 కొరింథీ 3:16లో వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. కనుక ఇప్పుడు మనము ముసుగు లేని ముఖముతో ఉన్నాం. మనము దేవుని మహిమను ప్రతిఫలింపజేసే వారిగా ఉండాలి. ప్రతిఫలింప చేయటే కాదండి. రోజు రోజుకు మహిమ నుండి అధిక మహిమకు చేరుకోవాలి. మనము దేవుని కడవరి మందిరము అనగా, మనము అంతటా నడుస్తూ ఉండే కదలుతున్న ఆలయాలము. కనుక మనమెంత జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు వాగ్దానం చేసినట్టు
మనలను అత్యధిక మహిమతో నింపాలనుకుంటాడండి. మనకందరికి అంగీకారమే గదా! దాని కొరకు మన పాత్రలను మనం ఖాళీ చేయవలసిన అవసరత ఉంది. నీకు దేవుని నుండి నింపుదల అవసరమైతే, నీ పాత్ర తప్పక ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి. ముందుగానే నింపబడిన పాత్రలు మరలా నింపబడవు. దేవుని మహిమతో మనము నింపబడితే అసలు ఏం జరుగుతుందంట మనకి? దేవుని మహిమ మన దేహమనే ఆలయాన్ని నింపినప్పుడు మనము ప్రవేశించటం మొదలెడతాం. సువార్త పంచటం మొదలెడతాం. ప్రేమతో ఇతరులకు సేవ చేయటం ఆరంభిస్తాం. అద్భుతాలు చేయటం ఆరంభిస్తాం. పరిశుద్ధాత్మని 9 వరాలను వాటి చేయటం ఆరంభిస్తాం. పరిశుద్ధాత్మని ఆత్మ ఫలమైన 9 గుణాలను మనం చేయటం ఆరంభిస్తాం. గలతీ 5:22. మనము దేవుని మహిమతో నింపబడినప్పుడు మనం ఊరికే ఒక స్థలంలో కూర్చొని ఉండం. కానీ అగ్ని జ్వాలల వలె ఇతరులకు అది అందించబడేలా ఉంటాం. మనం దేవుని మహిమతో నింపబడినప్పుడు మనం దర్శనాలను చూడటం, పరలోక సంబంధమైన కలలు కనటం ప్రారంభమవుతుంది. యోవేలు 2:28, 29లో దేవుడు నేనే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తును. మీ కుమారులను, కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు గందురు. మీ యవ్వనులు దర్శనము చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికత్తెల వారి మీదను నా ఆత్మను కుమ్మరింతును అని వాగ్దానం చేస్తాడు. మరి కనుక దర్శనముల కొరకు మనం ప్రార్థించాలంట. ప్రశాంతమైన సూర్యాస్తమయము కలత చెందిన మన మనస్సులకు ఊరట కలుగజేస్తుంది. కనుక మనం చూసే వాటిలోనున్న శక్తి మన జీవితాలపై ప్రభావం చూపుతుంది. అదే విధంగా దేవుని దర్శనాలెప్పుడు మానవాళి జీవితాలను మార్చివేస్తాయి. యోసేపు యొక్క దర్శనము రాజభవనానికి నడిపించింది. యాకోబు దర్శనము ఇస్రాయేలు అని పేరు తెచ్చిపెట్టింది. పిరికివాడైన గిద్యోను దేవుని దర్శనం ద్వారా పరాక్రమ సైనికుడుగా మారాడు. క్రీస్తుని దర్శనము ద్వారా అనుమానపు తోమ, పాపి అయిన సౌలు కూడా ఎందరో మార్పు చెందారు. క్రీస్తుని దర్శనం మనల్ని గూడా మారుస్తుంది. కాబట్టి మరి ఈ దర్శనం మన జీవితాన్నే మార్చివేస్తుంది. దేవుని మహిమ కొరకు మనం ప్రార్థించాలంటండి ప్రతిది. ప్రతిరోజు మోషే ఏ విధంగా ప్రార్థన చేశాడో, "ఓ దేవా! నీ మహిమ నాకు చూపించయ్యా. ఓ తండ్రి! నీ మహిమతో నన్ను నింపయ్యా. నేను వెళ్ళే ప్రతి చోట నీ సన్నిధి వచ్చును గాక. నీ సన్నిధి లేకుంటే నన్ను పంపవద్దయ్యా" అని ప్రార్థిస్తాడంటండి. మనం ఎక్కడికెళ్ళినా ఒకవేళ ఈ గ్రూప్‌లోకొచ్చినా నీ సన్నిధి మాతో ఉండేటట్టు చెయ్యి నాయనా అని మనం ప్రార్థించాలంటండి. నిశ్చయముగా దేవుడు అన్ని చోట్ల నాతో వచ్చి హ్మ్. జనాన్ని జనం అందరూ గ్రహించేటట్టు చేస్తాడు. ఎవడైనాను దప్పిక కొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోమంటాడు. ఇంకా ఏం చెబుతాడంటే యోహాను సువార్త 7:37, 38లో నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని చెప్తాడు. మరి మనందరమంట ఆయన మహిమ కొరకంట మనం దప్పిక కొనాలంటండి. ఆయన సన్నిధి కొరకు మనం దప్పిక కొనాలి. ఆయన అభిషేకం కొరకు మనం దప్పిక కొనాలి. ఆత్మ వరముల కొరకు మనందరము దప్పిక కొనాలంటండి. ప్రకాశించు ముఖములు వారు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. కీర్తన 34:5. ఇది ఎంత నిజమండి. యేసు ప్రభు తిరుగుతున్నప్పుడు
రోజు నేను ఎప్పుడు ఆయన నన్ను సిగ్గుపడనివ్వలేకుండా చేస్తాడు మనల్ని. యేసు నా ఎడల ఎప్పుడు మన ఎడల మాట తప్పడు. అంతేకాదు రోజు రోజుకి మన ముఖాన్ని ప్రతిబింబజేస్తాడు మన దేవుడు. మోషే ప్రకాశించు ముఖంతో కొండకు దిగి వస్తాడంటండి. నిర్గమాకాండము 34, 29, 30, 35లో స్టెఫను ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించింది. అపోస్తల కార్యములు 6:15లో యేసు ప్రభువు రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. మత్తయి సువార్త 17:2. మరియు నేను దేవునితో సమయం గడిపినప్పుడు అందరూ మన ముఖములపై ప్రకాశాన్ని, దేవుని మహిమను చూస్తారని మనం గమనించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. తిరిగి జన్మించిన ఒక నూతన సృష్టి అయిన దేవుని బిడ్డ ఎప్పుడు దేవుని మహిమతో తన ముఖమును ప్రకాశించేందుకు ప్రయత్నిస్తాడంటండి. మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో, మన ముఖం నిండా దేవుని మహిమ ప్రకాశించేటట్లు మనం ప్రయత్నిస్తామంట. మన జీవితాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అలా ఉండటం అంత తేలికైన విషయం ఏం కాదు. అయినా మన శాయశక్తులా మనం ప్రయత్నిస్తాం. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4:4లో అపోస్తలుడైన పౌలు ఈ మాటలు వ్రాసేటప్పుడు సరియైన పరిస్థితుల్లో లేడు. సౌలు చెరసాలలో ఉండి ఇది వ్రాసాడని మర్చిపోకు. ఏ మాత్రము కనికరం లేకుండా అతను కొరడాలతో కొట్టబడ్డాడు. అతని దేహమంతా దెబ్బలే. అతడెంతో బాధతో ఉన్నాడు. మనందరికీ తెలిసినట్టుగా చెరసాల జీవితం ఏ మాత్రం సుఖమైనది కాదు. అయినా క్రీస్తు కొరకు శ్రమ పడటం ఒక ధన్యతగా పౌలు భావించాడంటండి. మనకు గూడా అనేక శ్రమలొస్తాయి. అది ధన్యతగా మనం భావించాలి. వేదనలో, వ్యతిరేకతలో కూడా పౌలు ప్రకాశవంతంగా ఉన్నాడు. చెరసాల గదిలో కూడా అతను పాటలు పాడాడు. దేవుని స్తుతించగలిగాడు. అటువంటి పరిస్థితుల్లో వ్రాయగలిగితే నీవు నేను ఏం చేయగలుగుతాం? మనమెవరము అటువంటి పరిస్థితులు ఏమని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రశ్న ఏమిటంటే శ్రమలలో, శోధనలో మనం ఆనందించగలుగుతున్నామా? ఒకసారి మనం గమనించుకుందామండి. శ్రమల్లో, శోధనలో మన దేహంపై క్రీస్తు యొక్క గుర్తులు భరించేందుకు సిద్ధంగా ఉన్నామా? మన అంచనాలకు విరుద్ధంగా పరిస్థితులు వికటించినప్పుడు సైతం మనం సంతోషంగా ఉండగలమా? అవును. మనం ఉండగలగాలి. ఎందుకంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి. జీవితం అంటే ఎత్తు పల్లాలతో ఉంటుందని మనందరికీ తెలుసు. అందులో సుఖం, దుఃఖం కూడా ఉంటుంది. అందులో జయాపజయాలుంటాయి. ఆదరించే మాటలుంటాయి. బాధపరిచే మాటలుంటాయి. అయినా దేవుని ప్రేమ నిమిత్తము ఒక నూతన సృష్టిగా వీటన్నిటిని మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం ఆయనను, ఆయన వాగ్దానాలను మనము నమ్ముచున్నాము. నిజానికి ఎన్నో సార్లు నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగానైనా ఒక్కోసారి చిరునవ్వుతో ఉంటాను. అటువంటి సమయాల్లో దేవుని వాగ్దానం మనకి జ్ఞాపకం చేసుకుంటాము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలుకరమైన సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతున్నని రోమీలకు రాసిన పత్రిక 8:28లో మనం చూస్తాం. ఈ వాక్యం మనందరికి చాలా ఇష్టం గనుక మరలా దాన్ని చెప్తాను. నేను దేవునితో తండ్రి నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను నీ చిత్తానుసారంగా పిలువబడ్డానని మనకు తెలుసు. నా దిగులనంతటిని త్వరలో మేలుకరంగా మారుస్తావు అని నేను నమ్ముతున్నానని మనం ప్రార్థన చేయాలి. నమ్మకమైన ప్రభు త్వరలో నెమ్మదిగా దాన్ని చేస్తాడంటండి. అవును. నూతన సృష్టిగా చేయబడిన వారు
సంపూర్తిగా ఆయనకు విధేయత చూపి ఆయనను నమ్మినట్లయితే వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి దుఃఖకరమైన వాటినన్నిటికీ వాటిని మేలుకరంగా దేవుడే మారుస్తాడండి. దేవుని నుండి శ్రేష్టమైన వరములు తప్ప చెడ్డమైనవి ఏవి ఆయన నుండి మనకు కలగవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినది లేదని యాకోబు 1:7. అలాగే కీర్తన 37:23లో ఒకని నడక యెహోవా చేత స్థిరపరచబడును. వాని ప్రవర్తనను చూసి ఆనందిస్తారని చెప్పు. మనం ఒక అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ పరిపూర్ణత పొందగలము. కానీ ఎరుగు ఎగురుకుంటూ కాదు. దేవుడు మన ఎడల సహనము కలిగిన వాడై పనిచేస్తున్నాడు. మనము మట్టి అయితే ఆయన కుమ్మరి. మనందరం మట్టి, ఆయన కుమ్మరి. ఆయన మనలను పరిశుద్ధతలోనికి మలుస్తున్నాడు. మనం పరిపూర్ణులగుటకు ఆయన రూపుదిద్దుతున్నాడు. మనలను రూపుదిద్దుటకు అవసరమైన దాన్ని తొలగించినప్పుడు మనకెంతో బాధగా ఉంటుంది. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోకు. విచారములో అంటే చింత నీ మొఖంలో వృద్ధాప్యాన్ని మనకు కనబడుతుందంటండి. మనమందరం ఏదో ఒక దాని గురించి విచారపడుతూ ఉంటాం. ప్రతి దాని గురించి విచారిస్తూ, చింతిస్తూ ఉంటాం. కొందరేమో అనవసరంగా విచారపడుతూ ఉంటారు. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటారు. విచారించడం వల్ల మనకసలు ఒరిగేదేమి లేదు. చింతించటం పాపం. మరి విచారించడం పాపం. ఎందుకంటే, మనం దేవుణ్ణి గాని, ఆయన వాగ్దానాలు గాని నమ్మటం లేదని మనకర్థమవుతుందండి. మొటిమలతోనున్న నా ముఖాన్ని చూసుకున్నప్పుడు చిరుబుర్లాడితే ఎంతో విచారంగా ఉండేదాన్ని. నా దేహంలో ప్రతి అవయవాన్ని బట్టి నేను ఫలానా సినిమా యాక్టర్‌లాగా ఉండాలనుకుంటూ బాధపడేదాన్ని. అలాంటప్పుడు నా ఉద్యోగాన్ని బట్టి, నా వంటను బట్టి, నా ఆర్థిక పరిస్థితులను బట్టి నేనెప్పుడు చింతించేదాన్ని. నేను యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత నా చింతలన్నీ ఆయనపై వేయమని ప్రభువు చెప్పినప్పుడు నేను విధేయత చూపాను. ఏది ఏమైనా నేను చింతించనని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే మన జీవితాల్లో జరిగేవన్నీ మన మేలు కొరకే జరుగుతాయని దేవుని వాక్యం ఇక్కడ చెబుతుందండి. దేవుడు మరలా మరలా చింతించకు, భయపడకు, నీ హృదయము కలవరపడనీయకని ప్రభువారు చెబుతున్నాడండి. కాబట్టి యేసు ప్రభు నువ్వెందుకు చింతిస్తున్నావు? ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోండి అని చెప్తున్నాడు. కనుక పొట్టిగా ఉండేవాడు మీ ఎత్తును బట్టి సంతోషించండి. మీరు పొట్టిగా ఉన్నందుకు ఎన్నో లాభాలుంటాయి. అలాగే పొడువుగా ఉండే వాళ్ళకు మీరు ఎత్తును బట్టి సంతోషించండి. మీరు పొడవుగా ఉన్నందుకు మీకు కూడా ఎన్నో లాభాలుంటాయి. ఎటువంటి ప్రతిబంధకాలు అంటే లోపాలు లేకుండా నిన్ను అద్భుతంగా సృజించిన దేవునిని స్తుతిస్తూ తృప్తిగా, సంతోషంగా మనందరము ఉండాలి. మన మధ్య ఎన్నో నెలలుగా మన తల వెంట్రులు ఊడిపోతుంటాయి. అప్పుడు నెమ్మదిగా ఊడిపోవటం తగ్గిన తర్వాత ఒకసారి జుట్టెంతో బయట పడేస్తూ, తండ్రి నేను పోగొట్టుకున్న వాటికంటే రెట్టింపు నాకివ్వు. ప్రియ తండ్రి నా తలపై ఎన్నెంటుకున్నాయి నీకు తెలుసు అని ప్రార్థించేదంట ఒక మనిషి. నేను ఎంతో జుట్టు పోగొట్టుకున్నా. నేను నమ్మినట్లు ప్రభువు మంచి జుట్టు నాకు అనుగ్రహించాడు. పరలోకపు తండ్రికి నీ గురించి అంతా మనల గురించి అంతా ప్రభువుకు తెలుసండి. నీ గురించి నీవు తీసుకునే జాగ్రత్త కంటే ఆయనంట మనల గురించి ఎక్కువ జాగ్రత్త కలిగి ఉంటాడంటండి. అందుకని మనమేం చింతించక్కర్లా. మరి నీవు చింతిస్తూ ఉంటే, నీవు చిన్నవాడివైనా ముఖంలో వృద్ధాప్యం చోటు చేసుకుంటుంది. నీకు 40 సంవత్సరాలు రాకముందే అందవికారంగా కనపడతావు. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి నువ్వు 60 సంవత్సరాల వ్యక్తిగా కనపడతావు. అలా కాక నీవు అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నట్లయితే,
నీ వయసు సగం తగ్గిపోయిన వ్యక్తిగా కనబడతావు. దానికి నేను ఒక ఉదాహరణ. నేను చాలా మంది వయసులో ఉన్నప్పుడు చిన్నదానిగా కనబడతానని చెబుతారు. ఇది యెషయా 40, 30, 30లో దే దేవుడిచ్చిన వాగ్దానం. కారేబు చెప్పిన మాటలను నేను స్వతంత్రించుకుంటున్నాను. అతనికి 80 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా 40 సంవత్సరాలున్న వాడి వలె బలంగా, స్థిరంగా ఉన్నవాడిలా తలంచాడు. అతని కంటి చూపు సడలలేదు. కనుక దేవుని వాగ్దానాలను మనము ఎత్తి పట్టి జయ జీవితాన్ని జీవిద్దాం. నీవు చింతపడితే నీ జుట్టు, నీ మీసాలు, నీ ముసలివాడవు కాక ముందే తెల్లబడతాయి. నువ్వు చింతపడితే నీ ముఖంపై, నొసటపై ముడతలు వస్తాయి. ఫలితంగా ప్రకాశంగా ఉండవలసిన ముఖం చిన్నబోతుంది. నీవు చింతిస్తూ ఉంటే నీ ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు కనపడతాయి. నీ ముఖంపై ఉండే దేవుని మహిమ హరించుపోతుంది. నీవు ప్రకాశవంతమైన ముఖము కావాలా? నీవు మహిమ నుండి మహిమకు ఎదగాలనుకుంటున్నావా? నీవు చింతకు గుడ్ బై చెప్పు. అప్పుడు ప్రభు నిన్ను యవ్వనస్తుడుగా, అందమైన ఆరోగ్యవంతుడుగా చేసేందుకు ఆయనంటే ఇష్టపడతాడంటండి. నేను తిరిగి జన్మించక ముందు నా ముఖంలో చూసుకుంటే చిరాకు పడేదాన్ని. ఎందుకంటే మొఖం నిండా ఒకదానిపై ఒకటి ఎన్నో మొటిమలయ్యొచ్చాయి. అప్పుడు ఒకామంట ఏడ్చుకుంటా ఉండేదండి. నాకు నా స్నేహితులు చెప్పినట్టు ఎన్నో క్రీములు, సబ్బులు వాడేదాన్ని. అప్పుడు ఎన్ని వాడినా మరీ బాధెక్కువైంది. దేవుడు నన్ను ఒక నూతన సృష్టిగా ఇచ్చిన తర్వాత నేను నా మటిమల గురించి గాని, ముడతల గురించి అని ఏ మాత్రం లెక్క చేయలా. ఈసారి నేను అద్దంలో చూసుకున్నప్పుడంట, నా దేవా! నీవు నన్ను కోతి రూపంలో గాక, నీ రూపంలో సృష్టించినందుకు నీకెన్ని వందనాలయ్యా! నేను నీ మహిమను ప్రతిబింపజేసేందుకు నీకు వందనాలు అని మనం చెప్పాలంట. అంతకుముందు మన కళ్ళను చూసుకుంటే ముక్కు, పెదవులు మనం కొన్నిసార్లు ఫిర్యాదు జేస్తారు కొంతమంది. నా కళ్ళు, ముక్కు, పెదవులు పలానా సినీ యాక్టర్ లాగానో, లేతే ఇతరులాగానో ఉండాలనుకుంటారు. కానీ ఒక నూతన సృష్టిగా ఓ దేవా! నా నా అద్భుతమైన కళ్ళను బట్టి నీకు వందనాలయ్యా! నేను గ్రుడ్డిదాన్ని కాదు. నేను చూడగలుగుతున్నాను. అద్భుతమైన నా చెవులను బట్టి నీకు వందనాలు. నేను చెవిటిదానను కాను. నేను వినగలుగుతున్నానని మనమందరం చెప్పాలి. అంతే కాదండి. అందమైన పెదవులు నీకు వందనాలయ్యా! నేను మూగదాన్ని కానందుకు వందనాలు. నా చేతులు, కాళ్ళను బట్టి వందనాలు. నేను అవిటిదాన్ని కాదు. నేను కుంటిదాన్ని కాదు. నేను నడవగలుగుతున్నాను. ఎగరగలుగుతున్నానని మనం వందనాలు జెప్పాలి. మన కుంటితనం లేదు, అవిటితనం లేదని మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచించాలి. ఎంతోమంది కుంటివారుగా జేశాడు. గుడ్డివారుగా జేశాడు. మనకైతే అన్ని అవయవాలను ఇచ్చినందుకు ఎన్ని వందనాలు చెల్లించాలండి. ఓ తండ్రి భయమును, ఆశ్చర్యమును పుట్టుతున్నవి నన్ను నీవు కలుగ చేసినందుకు వందనాలని చెప్తున్నాడు. దేవుని మహిమకు బదులుగా మరి ఏవి గూడా పనిచేయవు. నీ ముఖంపై ఉండే దేవుని మహిమకు ఎటువంటి క్రీములు, సబ్బులు అయి మరి ఏమి వాడరాదు. మహిమాన్వితుడైన దేవుని నుండి మహిమను పొందండి. అభిషిక్తు నుండి అభిషేకాన్ని పొందండి. పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిసమిచ్చు వాని నుండి అగ్నిని పొందండి. మత్తయి 3:11. అప్పుడు నీ జీవితం ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. యెషయా 60:1. నీవు లోకానికి వెలుగుగా ఉన్నావు. నీవు వెలుగు ప్రకాశింపనియ్యి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు పిలువబడి ఉన్నావని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15లో మనం చూస్తాం. క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా నీవు సంతోషంగా చిరునవ్వు నవ్విస్తూ, హృదయంలో ఆనంద గీతికలు ఆలపిస్తూ, ఇంతవరకు దేవుడు మన ముఖములను మహిమతో ప్రకాశవంతంగా చేసినట్లు మనం చూస్తాం. గనుక ఇప్పుడు ముఖాన్ని చిరునవ్వుతో
చిందిస్తూ ఉంటాం. దేవుని మహిమ మన ముఖం మీద ప్రతిబింబించినప్పుడు మనం ఏ మాత్రము అసంతృప్తిగా, క్రూరంగా మొఖాలు పెట్టుకోము. మైమరిపించే చిరునవ్వు అనేకులకు మన వైపు ఆకర్షింపజేస్తుందండి. ఇతరులెవరన్నా మన దగ్గరకొచ్చారనుకోండి, చక్కటి చిరునవ్వుతో మనం ఆహ్వానించాలి. క్రీస్తును నిజంగా వెంబడించేవాడు అతని ముఖంపై చిరునవ్వే అనే వస్త్రాన్ని ధరించాలి. మనందరం గూడా చిరునవ్వు అనే వస్త్రాన్ని మనందరము ధరించాలండి. అప్పుడు ఎంతో మందిని క్రీస్తు వైపుకు మనం ఆకర్షిస్తాం. నీవు గంభీరంగా ఉంటే వ్యక్తివైతే నీ దగ్గరకు రావటానికి ఎవరు కూడా ఇష్టపడరు. తెల్లటి సూట్ వేసుకున్న వ్యక్తి నల్లని పాస్టర్ గారున్నారు. ఆయన ఒక బైబిల్ పట్టుకొని గంభీరంగా మొఖం పెట్టుకెళ్తాడు. అతనికి ఎవరైనా వందనాలు చేస్తే సీరియస్‌గా మరి వందనాలని చెబుతాడు. అసలు ఏమాత్రం అసలు నవ్వడు. అందరూ ఆయన్ని నలుపు, తెలుపు పాస్టర్ గారని పిలుస్తారు. పిల్లలు ఆయన్ని చూసినప్పుడు నలుపు, తెలుపు వస్తున్నాడని పేర్లు పెట్టేవారు. అది మంచి సాక్ష్యం గాదు. దేవుడు నీ ముఖాన్ని ఆయన మహిమతో నింపినప్పుడు, నీ ముఖంలో ఉండే గంభీరత మాయమవుతుంది. నీ ముఖాకృతి అప్పుడప్పుడు నీ హృదయాన్ని అద్దంలా కనబరుస్తుంది. మనము దేవుని ప్రేమతో నిలిచి ఉన్నప్పుడు ముఖ కళవికలు సుకుమారంగాను, ముడతలు తక్కువగాను కనబడతాయి. లోపల ఉండే సంతోష సమాధానాలు మనము ముఖము మీద మరి ప్రతిబింబిస్తాయి. మన ప్రవర్తన మరియు క్రియలు నీ అంతరంగాన్ని తెలియజేస్తుంది. మన హృదయం సంతోష సమాధానాలతో వేరుపారి ఉన్నట్లయితే మన ముఖాకృతి ఏ మాత్రము పోల్చలేని సజీవత్వం, ఉత్సాహం, ప్రేమ, జ్ఞానము కలిగిన వారుగా ప్రకాశిస్తాం. అంతరంగములో పరిశుద్ధాత్మని కలిగి ఉండుట వలన మనము బలముతో, ఉత్సాహముతో ఇతరులను ఆకర్షించే అయస్కాంతంలాగా మనం శక్తిని పొందుతాం. సౌందర్యం లోపల ఉండే వెలు ఆహ్, వెలువడు వెలువడుతుంది. లోపలుండే వెలువడుతుంది. దేవుడు మన హృదయాల్లో ఆనందాన్ని ఉంచాడు. ఆయన మన అంగలార్పును నాట్యంగా మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. కీర్తనలు 30:11 2 నిమిషాల్లో ముగిస్తాను. కనుక ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించడి. పరలోకమందున తండ్రికి ఆయన మనలను ఎప్పుడు దుఃఖంతో కన్నీరు కార్చడం ఆయనకు అసలు ఎప్పుడు ఇష్టం ఉండదంటండి. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఎలా ఉండాలో కోరుకుంటామో, మన పిల్లలు సంతోషంగా, ఆనందంగా ఉండాలనుకుంటాం గదా! అలాగే మనం కూడా సంతోషంగా ఉండాలని మన ప్రభువు కోరుకుంటాడంటండి. చిరునవ్వు ఒకరి నుండి ఒకరికి అంటుకునేది. ఒక చిరునవ్వు నిరాశతో ఉన్న ఒక సహోదరి లేక సహోదరికి నిజమైన విందుగా ఉంటుంది. ఓ చిరునవ్వు ఒంటరిగా విచారంతో కృంగిపోయిన వ్యక్తికి ఉపశమనం కలుగజేస్తుంది. కీర్తనకారుడు యెహోవా చెరలో నుండి మనలను రప్పించినప్పుడు నా నోటి నిండా నవ్వుండెనని చెప్తాడు. నిజానికి మనం చిరునవ్వు చిందించగలం. మనం నవ్వగలం. మనము పాడగలం. మనం నాట్యం చేయగలం. ఎందుకంటే దేవుడు తన అపారమైన ప్రేమతో సాతాను బంధకాల నుండి మనలను విడిపించాడు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మన హృదయాలలో మనము కీర్తనలతో, ఆత్మీయ గీతాలతో, సంగీతాలతో ప్రభువును గూర్చి పాటలు పాడాలి. అప్పుడు క్రైస్తవ జీవితం ఎంతో ఆనందదాయకం. నీ ముఖంలో అద్దం చూసుకొని మనసును ఆనందపరిచే చిరునవ్వు చిందించు. నీవెంత అందంగా ఉంటావో గదా! అవును నీకు ఇష్టం లేకపోయినా నీ ముఖం చిరునవ్వుతో నిండి ఉండాలి. మన ముఖాలు ప్రకాశవంతంగా ఉండి, దేవుని మహిమను ప్రతిబింబజేసే రీతిగా ఉండాలి. విద్యుత్ శక్తిని పెంచు. ఒకవేళ నీవిప్పుడు ఒరి ఓ బల్బులా ఉంటే నీ విద్యుత్ శక్తి 40 వాల్ట్‌లకు తరువాత 60 వాల్ట్‌లకు తరువాత 80 వాల్టులకు తరువాత 100 వాల్టులకు తరువాత మెర్కురీ బల్బు చివరగా సూర్యుని కంటే ప్రకాశవంతమైన సూర్యుని కుమారుని వలె ప్రకాశించు. దీన్ని అపోస్తలుడైన పౌలు మహిమ నుండి మహిమకు ఎదగాలని మనతో చెబుతున్నాడండి. కనుక
నీవు ప్రభువు కొరకు ప్రకాశించండి. ప్రతిరోజు మీ ముఖంపై నుండి ప్రకాశం మహిమ నుండి అధిక మహిమకు పంపించగలము. మరి మరి పరిపూర్ణ మహిమ ఏది ఏమైనా ప్రస్తుతమన్న మహిమ పరిమితమైనది. క్షయమైన మన శరీరానికి హద్దులుంటాయి. దీనికి శరీరం దేవుని మహిమను కొద్ది పరిమాణంలో మాత్రమే స్వీకరించగల శక్తి ఉంది. మనము నిత్యత్వంలో ప్రభువుతో ఏకమైనప్పుడు మన మహిమ పరిపూర్ణత సంతరించుకుంటుంది. మనందరము ఎప్పుడు చిరునవ్వుతో ఇతరులను ఆహ్వానిస్తూ అధిక మహిమలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక. ఆమేన్.